బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల పురోగతిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చే పని జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మూడో గండికి సంబంధించినటువంటి పనుల దగ్గర ఉన్నాం. ఇప్పటికే నిన్న అర్ధరాత్రి వరకు 2 గంటలను రాష్ట్ర ప్రభుత్వం పూడ్చివేసింది. ప్రస్తుతం మూడో గండి పూడ్చివేత పనులు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మూడో గండి పూడిస్తే కానీ విజయవాడకి ముంపు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం ఈ మూడో గండి ద్వారా 3000 వరకు క్యూసెక్కుల వరకు కూడా నీరు దిగువకు వెళ్తుంది. ఈ ప్రభావంతో వరద ముంపు ఉధృతి అయితే ఆ దిగువ ప్రాంతాల్లో ఇంకా పడుతూనే ఉందని చెప్పాలి. అయితే దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు కూడా ప్రస్తుతం ఈ మూడో గండి పూడ్చివేతకు సంబంధించి కొంత సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సహకారాన్ని అందించేందుకు వచ్చారని చెప్పాలి. నిరంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా ఇక్కడే ఉండి గండి పూడ్చివేత పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా దీనికి సంబంధించి ఈ పనులు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా జరుగుతున్నాయి సార్? ఎంతసేపులో ఈ గండి పూడ్చే అవకాశం ఉంది? మైలవరం నియోజకవర్గం కొండపల్లి శాంతినగర్ ఏరియాలో వీటీపీఎస్ పరిధిలో ఈ జీకొండూరు మండలం ఏదైతే పైనుంచి రెడ్డిగూడ నుంచి కోతులవాగు వస్తుంది, ఇటు మరుసుమల్లి మైలవరం మండలం నుంచి పులివాగు వస్తుంది. ఇవన్నీ కూడా కలిసి దగ్గర ఈ బుడమేరులో 20 వాగులు వంకలు కలుస్తాయి. అన్నీ కూడా కలిసి అతిపెద్ద ప్రవాహంగా ఇటు బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదికి, అటు వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా బుడమేరు ఛానల్ ద్వారా కొల్లేరుకి వెళ్తాయి. కార్యక్రమాలు దశాబ్దాల తరబడి జరుగుతూ ఉన్నాయి. గతంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే 2014-19 పరిధిలో ఈ 9,000, 15,000 పోలవరం రైట్ కెనాల్ నీళ్లు ప్లస్ బుడమేరు వాగులు వంకల నీళ్లు పెద్ద ఎత్తున భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 37,555 క్యూసికులకి ఈ బుడమేరు వరద ప్రవాహాన్ని తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 464 కోట్లు మంజూరు చేసింది. మీరు వచ్చిన బ్రిడ్జిల నిర్మాణం చూశారు, పైన రైల్వే బ్రిడ్జిలు చూడండి. వీటీపీఎస్ దగ్గర కూడా దగ్గర 1.5 మీటర్ 5-6 అడుగులు డెప్త్ చేసి అక్కడంతా కూడా ఫ్లో ఇచ్చేయాలి. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు దగ్గర కూడా ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా మంజూరు ఇచ్చాం. ప్లస్ ఇవన్నీ కూడా కలగలిపి 150 కోట్లు ఖర్చు పెట్టాం. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తే నేనెందుకు చేయాలి, పనులు క్యాన్సిల్ చేశారు. ఈ తెలుగు తక్కువ పనే కాకుండా 300 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టుంటే ఈ పనులన్నీ పూర్తయ్యి 37,555 క్యూసికలు ఇటు వెళ్ళేవి, ఒక 5,000-10,000 లోపు ఎలగలే రెగ్యులేటర్లు వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అతిపెద్ద ప్రవాహాలు రావటం వల్ల ఎన్నడూ చరిత్రలో లేని విధంగా మున్నేరు ఖమ్మాన్ని ముంచేసింది. వైరా, కట్లేరు, పులివాగు, కోతులవాగు, బుడమేరు, ఇట్లా ఈ తెలంగాణ ప్రాంతంలో ఖమ్మంలో ఉన్న వాగులు వంకలు అత్యధిక వర్షపాతం 2 జిల్లాల్లో ఇవన్నీ కలగలిపి 6 లక్షల క్యూసికలు రావటం వల్ల కృష్ణమ్మలో ఉన్న 5.5 లక్షలు కలిపి 11,90,000 ప్రవాహాలు వెళ్ళినాయి. కట్టిన రీటైనింగ్ వాల్ కూడా 2.3 కిలోమీటర్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యలో ఆ రోజు మేము కృష్ణానదిలో ధర్నాలు చేసాం రిటైనింగ్ వాల్ కావాలని. దాన్ని దృష్టిలో పెట్టుకొని రిటైనింగ్ వాల్కి అనుమతులు ఇచ్చారు చంద్రబాబు గారి ప్రభుత్వం. 2 కిలోమీటర్లు కట్టే క్రమంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆపేస్తే మళ్ళీ మా పార్టీ నాయకులు రోడ్డు ఎక్కితే కానీ ఆ 2 ప్యాకేజీలు పూర్తవలేదు. ఇవాళ ఈ పనులు ఆపేశారు. ఇక్కడ నిడమానూరు, ఎనికేపాడు, కొల్లేరు వరకు కూడా ఆక్రమణలు ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది, డబ్బులు ఇవ్వాలి, అన్నీ సర్ది చెప్పి ప్యాకేజీలు ముందుకు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే 190 ప్యాకేజీలు రద్దు చేశాడు, ప్రీక్లోజర్ చేశాడు. దాంట్లో కూడా బుడమేరు సంబంధించిన పనులు ఉన్నాయి. వీటన్నిటి అనొద్దు లక్షల మంది ప్రజలు ఆస్తులు పోగొట్టుకున్నారు. కోటీశ్వరుడు, లక్షాధికారి, పేదవాడు, 100 రూపాయలు కూలి తెచ్చుకునే పేదవాడిని అందరినీ కూడా ఈ బుడమేరు ముంపు ఒక్క లీటరు, ఒక్క సీసా మంచినీళ్ళు ఇవ్వండి, ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి, ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వండి అని సామాన్యుడిని, పేదవాడిని, మధ్యతరగతి వాడిని, లక్షాధికారిని, కోటీశ్వరుని ఈ వారం రోజులు ఈ జల ప్రళయానికి, బుడమేరు ముంపుకి అందరం సమానం అయ్యాం. అందరం కూడా
ఇబ్బందులు ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఇవాళ యంత్రాంగాన్ని పరిగెత్తించి పాలు ఇవ్వడంలో కానీ, మంచినీళ్ళు ఇవ్వడంలో కానీ, భోజన సదుపాయాలు పెట్టడంలో కానీ, నిత్యావసర వస్తువులు పంపించడంలో కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ రోజుల్లో పూర్తి బుడమేరు గండ్లు ఈ అర్ధరాత్రికైనా పూర్తయ్యే అవకాశం ఉందా? 3 గంటలు పడ్డాయి. లోకేష్ బాబు స్వయంగా మొన్న వచ్చి జరుగుతున్న పనులు పరిశీలించి రామానాయుడు గారిని ఇక్కడే ఉండమని ఆదేశించడం జరిగింది. రామానాయుడు గారు, ఇంజనీరింగ్ చీఫ్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షణ చేసి పనులు పరిగెత్తించి 2వ గండి పూడ్చాం. 3వ గండి కూడా వెళ్తున్నాం. ఈరోజు అర్ధరాత్రికి తెల్లవారేపాటికి ఆ గండి పూడ్చాలని ఇక్కడ అధికారులు, ఏజెన్సీలు, ఇంజనీర్లు, రామానాయుడు గారు అందరూ కూడా కలిసి కార్యకర్తలు, నాయకులు, కూటమి కార్యకర్తలు, నాయకులు, మీడియా వాళ్ళు అందరి సమక్షంలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఎంత ప్రవాహం దిగువ ప్రాంతానికి వెళ్తుంది? ఇంకా ఆ ముంపు ప్రాంతం తగ్గాలంటే ఎంత టైం పట్టే అవకాశం ఉందంట? తప్పకుండా ఎట్టి బస్సులో అర్ధరాత్రి రేపు ఉదయం కల్లా ఇక్కడ పనులు పూర్తవుతాయి. ఈ గండి పూర్తయిన తర్వాత ఈ ఉన్న ప్రవాహమే కిందకి వెళ్తుంది. ఆటోమేటిక్గా పొద్దున్నే వచ్చినప్పుడు గొల్లపూడి సాయిబాబా టెంపుల్ అవతల 1 అడుగు లోపే నీళ్లున్నాయి. అట్లాగే కొద్దిగా రైజ్ అయిందని చెప్పి రాజరాజేశ్వరపేట ఏరియా వాళ్ళు చెప్పారు. డెఫినెట్గా రేపు పొద్దునకి తగ్గే ప్రయత్నం చేయాలని, వర్షం కూడా రాత్రి సహకరించాలని, డెఫినెట్గా రేపటికల్లా ఈ అన్నీ కూడా ఇక్కడ అడ్డుకట్ట వేయటం జరుగుతుంది. ఆ పక్క 7 గంటలు ఉన్నాయి. అటు కూడా వేరే మెగా వాళ్ళు చేస్తున్నారు, ఇటు వెంకటేశ్వర కంపెనీ చేస్తూ ఉంది. అందరూ కూడా వేగవంతంగా పనులు చేస్తున్నారు. ముంపు ప్రాంతం ఇప్పుడు గండ్లు పూడ్చివేస్తారు. సరే, పూడ్చివేసిన తర్వాత ముంపు ప్రాంతాలు అయితే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, దిగువ ఉన్నటువంటి నిడమనూరు వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా నీరుంది. ఆ నీరు లాగాలంటే ప్రస్తుతానికి డిశ్చార్జ్ పరిస్థితి ఏంటి? ఎప్పటిలోగా లాగే అవకాశం ఉంది? నిడమనూరు కావచ్చు, ఎన్కేపాడు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రవాహాలని కూడా తీయటానికి నిన్న ఈరోజు కూడా ఆయన స్వయంగా అవన్నీ వెళ్ళి ఆదేశాలు ఇచ్చి పనులు చేపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అవన్నీ కూడా ఆ నీళ్ళన్నీ కూడా కొల్లేరుకి వెళ్ళే క్రమంలో మొత్తం ఆక్రమణలే. ఆర్ఆర్పేట కానీ, రాజరాజపేట కానీ, వేంబే కాలనీ కానీ, జేఎన్ఎన్ఆర్ఎం కాలనీ బయట కానీ టోటల్గా 5 ఏళ్ళు వైసీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలు మొత్తం బుడమేర ఆక్రమణలో అడ్డగోలుగా చేశారు. గజం స్థలం, సెంటు స్థలం అమ్మేశారు. 500 కోట్ల మట్టి గ్రావెలు పోలవరాన్ని పెట్టాం. అవన్నీ కూడా ఎత్తుకుపోయారు. ఇవాళ ఎక్కడి నుంచో కొండలో కోటలో రాళ్లు తీసుకొచ్చి దూరం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. పక్కన ఉన్న పోలవరం మట్టి గ్రావెలు ఎత్తుకుపోవడం వల్ల ఈ దౌర్భాగ్యం పట్టింది. డెఫినెట్గా ఈ రాత్రికే పూర్తవాలనే కార్యక్రమంలో పట్టుదలగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. ధన్యవాదాలండి. అయితే మొత్తానికి ప్రస్తుతం చూస్తే కనుక ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ వేగంగా పనులు పరిగెత్తిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతున్నాయంటే మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే 3వ గండికి సంబంధించి కేవలం 40 మీటర్ల మేర గండు పూడిస్తే కనుక పూర్తిగా ఈ నీరంతా కూడా ఏదైతే బుడమేరు నుంచి దిగువకు వెళ్తున్నటువంటి ప్రవాహాలన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చాలా తక్కువ ప్రవాహం వెళ్తున్నప్పటికీ కూడా ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. దిగువ ప్రాంతాలని ఇంకా నీరు కొనసాగేలా చేస్తోంది. అయితే అటు ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు కూడా ఇప్పటికే 6th మద్రాస్ రెజిమెంట్కి సంబంధించినటువంటి జవాన్లు, అలాగే హైదరాబాద్లో సికింద్రాబాద్లోని ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి రెజిమెంట్ జవాన్లు కూడా ఇప్పటికే చేరుకొని దాని అటువైపు నుంచి కూడా పూడ్చేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. చిరు ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కోరినటువంటి మేరకు వారంతా కూడా వచ్చి తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా ఈ పనులు పూర్తి చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతమే ప్రధానమైనటువంటి గండి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఎక్కువ లోతులో ఉండడంతో పెద్ద ఎత్తున లారీలకు సంబంధించినటువంటి మట్టి బండరాళ్లను వేయాల్సి వస్తుంది. ఇది పూడిస్తే తప్ప పూర్తిగా ఈ నీటి ప్రవాహాలు ఆగే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఈ రాత్రి కల్లా కూడా దీన్ని పూర్తి చేస్తాం, దాదాపుగా ఈ మొత్తం ప్రవాహాలని నిలుపుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే డిశ్చార్జికి సంబంధించినటువంటి ఒక సవాల్ అయితే దిగువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దిగువ ప్రాంతాల్లో అజిత్ సింగ్ నగర్ సహా దిగువ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కొంతమేర అడుగుమేర నీరు నిలవడం, అలాగే ఇవాళ రాయనపాడు తదితర ప్రాంతాల్లో కూడా దిగువ ప్రాంతం ఉన్నటువంటి రాయనపాడులో కూడా నీరు పెద్ద ఎత్తున రావడంతో చుట్టుముట్టడంతో ఈ ప్రవాహం ఆగితే తప్ప ఆ ఉధృతి ఆగే పరిస్థితి లేదు. అయితే డిశ్చార్జికి సంబంధించినటువంటి అంశంపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పాలి. మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికన అయితే ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ రాత్రికి పూర్తిగా గండిని పూర్తి చేసేందుకు పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.